బీహార్ రాజధాని పాట్నాలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఆయన ఈ నెల 2న దీక్ష ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ను గాంధీ మైదాన్లోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా అంబులెన్స్లో పాట్నా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీక్షను భగ్నం చేసే సమయంలో ప్రశాంత్ కిషోర్ మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా పోలీసులు దీక్షను బలవంతంగా నిలిపి గాంధీ మైదాన్ను ఖాళీగా చేయించారు. ప్రశాంత్ కిషోర్ ఈ చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం బీహార్లో రాజకీయంగా వేడెక్కిస్తూ పెద్ద చర్చకు దారితీస్తోంది. బీహార్ రాజధాని పాట్నాలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఆయన ఈ నెల 2న దీక్ష ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ను గాంధీ మైదాన్లోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా అంబులెన్స్లో పాట్నా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీక్షను భగ్నం చేసే సమయంలో ప్రశాంత్ కిషోర్ మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా పోలీసులు దీక్షను బలవంతంగా నిలిపి గాంధీ మైదాన్ను ఖాళీగా చేయించారు. ప్రశాంత్ కిషోర్ ఈ చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం బీహార్లో రాజకీయంగా వేడెక్కిస్తూ పెద్ద చర్చకు దారితీస్తోంది.